ఇక తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. రంగనన్న బాగుండన్నా, గిరిజమ్మ తల్లి బాగుండమ్మా, తల్లి బాగుండమ్మా, వీరా బాగుండవు వీరా. సారీ తల్లి, గో ఎడ్ మా. థ్యాంక్ యూ సార్. ఎన్ బాబు సార్ తమతో ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే అన్న, జగన్ అన్న. నా పేరు బాబు అన్న. నాది నిజవల్లి గ్రామం, కుదుర్పి మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్న. అన్న, మీతో నేను పోయినసారి కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడే మాట్లాడాల్సి ఉండే అన్న. ఈరోజు దేవుడు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినాడు. మీతో మాట్లాడే అవకాశాన్ని దానికి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా అన్న. అన్న, మరి ఈరోజు రైతు భరోసా పిఎం కిసాన్ మరి 0 వడ్డీ రాయితీ సొమ్ములు విడుదల చేస్తున్నందుకు అనంతపురం జిల్లా రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అన్న. రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఏర్పాటు చేసి మీరు దేశంలో ఎవరు చేయనట్లుగా విత్తు దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడినటువంటి ఈ తీరుకి రైతాంగం అంతా, అనంతపురం జిల్లా రైతాంగమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉందన్న. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మరి ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతుని అంటే అధికారిని మీరు పెట్టి ఆ రైతు భరోసా కేంద్రం నుంచి కూడా పొలాల్లోకి వచ్చి ఫోటోలు తీసుకుని ఈ పంట నమోదు ప్రక్రియ చేయడం వల్ల ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో అందే విధంగా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. రైతు భరోసా పీఎం కిసాన్ నిధుల్ని రైతుల ఖాతాలోకి జమ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో సొమ్ములు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఏపీలో రైతుల సంక్షేమానికి, వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది. రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు, ఈ రైతన్నలు ఏదైతే ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. దాదాపు 80% ఖర్చు, 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కి ఫండ్స్ ను రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటి వరకు కూడా రైతులను ఒక్కొక్కరికి ఏటా 13,500 కోట్ల చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా ముఖ్యమంత్రి జగన్మోహన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏడాది 5వ ఏడాది కూడా ఈ ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసాని నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది దాదాపు 11,500 కోట్ల రూపాయలు ఈ నిధులు విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతన్నులకు దాదాపుగా ఈ పథకం చేరుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద ఏటా 13,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరోసా అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నేడు అందిస్తున్న సాయంతో కలిపి రైతన్నకు కేవలం ఒక్కొక్క రైతు పిఎం కిసాన్ ద్వారా మేనిఫెస్టోలో చెప్పినట్టు 50,000 కన్నా మిన్నగా 57 నెలల్లోనే అందించిన మొత్తం సాయం దాదాపుగా 67,500 రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఒక్కొక్క రైతుకు అందించినట్టు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వంతో పాటు అంటే అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి మొత్తం మీద 13,500 రూపాయలు 5 సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి పరిస్థితికి 67,500 రూపాయలు చెల్లించినట్టు కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే మొదట్లో ఏదైతే పాదయాత్ర చేసే సమయంలో రైతన్నలకు సంబంధించి రైతు భరోసా అంటే రైతు ఏదైతే నిధి ఉంటుందో స్థిర నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కాకుండా వాటితో పాటు ప్రతి ఏటా కూడా రైతుకి భరోసా కింద ప్రభుత్వం 6,500 రూపాయలు ఇస్తామని చెప్తూ దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో కలుపుకొని మొత్తం 13,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ చివరి సంవత్సరం అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కూడా 5 ఏళ్ల పాటు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయల రైతు భరోసాని నిధులు విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం చివరి సంవత్సరం మరొక కొద్ది నెలల్లోనే కొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో చివరి సంవత్సరం రైతు భరోసా నిధులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది. దీంతో 5 ఏళ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరో పక్క నుంచి 5 ఏళ్లు రైతు భరోసా కార్యక్రమాన్ని పూర్తిగా నడిపి ఇవ్వడమే కాకుండా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మరొక రైతుకి సంక్షేమంగా భరోసాగా ఉండేందుకు మరొక పథకాన్ని తీసుకొస్తుంది. అది పక్కన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఏదైతే రైతు బంధు పథకం ఉందో ఆ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పని రైతుకి అత్యధికంగా మేలు జరిగే అంశాన్ని పరిశీలించడమే కాకుండా ఈ పథకం ద్వారా ఏదైతే రైతు బంధు పథకం ద్వారా పెద్ద ఎత్తున రైతుకు ఆసరాగా ఉంటామని చెప్పని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో తాము పెట్టబోయేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని కూడా ఇప్పటికే దాని మీద చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు బంధు పథకం ఉందో ఈ రైతు బంధు పథకం పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే బీఆర్ఎస్ రెండోసారి అధికారంలో కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి పథకం. అయితే దీన్ని కంటిన్యూ చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని పెంచి ఇస్తామంటమే కాకుండా దానిలో ఎన్ని విధానాలు అంటే ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసి ప్రతి ఒక్క రైతుకి భరోసా రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఏటా కూడా పంటలు పండేటువంటి సమయంలో రైతు ఎక్కడ అప్పుకి వెళ్లకుండా ఎరువులు విత్తనాలకి అప్పుకి వెళ్లకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏదైతే రైతు బంధు ఉందో ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ప్రతి రైతు కూడా వ్యవసాయం అప్పులు పాలు కాకుండా వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని ఆలోచించిన నేపథ్యంలోనే మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం దీని మీద ఆలోచన చేస్తున్నారు. అయితే తాము 2024 ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలో మేనిఫెస్టోలో అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కూడా ఆ సమాచారం తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.